అమ్మ, రాముడు శివధనుసుని 2 పీసెస్ బ్రోక్ చేశారు కదా. అవును, శివధనుర్భంగం చేశారు అంటారు. దాని తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత చెప్పాను కదా, దేవతలందరూ పూల వర్షం కురిపించారు. అందరూ ఆనందపడిపోయారు. సీతారాములు ఒక్కటి కాబోతున్నారు, లోక కళ్యాణం జరగబోతుంది అని చెప్పి దేవతలందరికీ తెలుసు. మరి రామయ్య తండ్రికి తెలీదు కదా. ఎక్కడున్నారు రామయ్య తండ్రి దశరథుడు? ఆయన రాజ్యంలో ఉన్నారు. అందుకని సీతమ్మ తల్లి తండ్రి గారు దశరథ మహారాజు గారు రాయబారుల్ని పిలిచారంట. వెళ్ళండి, ఇక్కడి నుంచి మీరు మన అయోధ్య నగరానికి వెళ్ళి దశరథ మహారాజు గారిని కలిసి ఇక్కడ జరిగినటువంటి శుభవార్తను వారికి తెలియజేసి వారిని అందరినీ పరివార సమేతంగా అందరినీ తీసుకొని మన రాజ్యానికి రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తున్నట్టుగా వెళ్ళి మీరు పిలవండి అని చెప్పి అన్నారంట. వెంటనే వీళ్ళు బయలుదేరారు. కానీ ఇక్కడెక్కడో ఉన్నటువంటి జనక మహారాజు గారి రాజ్యం దగ్గర నుంచి మిథిలా నగరం నుంచి అక్కడెక్కడో ఉన్నటువంటి అయోధ్యకు వెళ్ళడానికి వాళ్ళకి 3 రోజులు పట్టిందంట. నైట్ కూడా పడుకోలేదా? మరి పడుకున్నారో లేదో నేను చూడలేదు, కానీ మొత్తానికి 3 days తర్వాత వెళ్ళారు. ఓకే, తీరా వెళ్ళిన తర్వాత ఎవరా అనుకున్నారు, వెళ్ళి చూస్తే అక్కడ దశరథ మహారాజు గారంట దేవతల రాజుగారైనటువంటి దేవేంద్రుడు ఎలా కూర్చుంటారు సింహాసనం మీద, అలా కూర్చున్నారంట. దేదీప్యమానంగా వెలిగిపోతూ వెంటనే వెళ్ళి, మేము ఇలా రాయబారులం అండి, మిథిలా నగరం నుంచి వచ్చాము, జనక మహారాజు గారు మమ్మల్ని పంపించారు అని చెప్పి అన్నారంట. అవునా, రండి రండి కూర్చోండి అని చెప్పి, విషయం ఏమిటి అంటే, ఇలా మీరు విశ్వామిత్రుల వారితో మీ కుమారులిద్దరిని పంపించారు కదా, యాగ రక్షణార్థం వారు వెళ్లారు. అక్కడ సీతమ్మ తల్లి స్వయంవరం నిమిత్తం శివధనుర్భంగం కావించడం జరిగింది. ఇంకే ఉంది, వారిద్దరికి పెళ్లి నిశ్చయించారు. ఈ శుభవార్తను మీతో పంచుకోమని చెప్పి మమ్మల్ని పంపించారు. మిమ్మల్ని సపరివార సమేతంగా మా రాజ్యానికి ఆహ్వానించారు మా రాజుగారు అనగానే, అవునా, సరే తప్పకుండా వస్తాం అని చెప్పి రాయబారుల్ని పంపించేశారంట. పంపించేసిన తర్వాత మరి వారి దగ్గర ఆయన సామ్రాజ్యంలో ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ అడిగారంట, ఎవరు జనక మహారాజు గారు, మంచివారేనా, గొప్పవారేనా, ఏమిటి వారి గురించి వివరాలు అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పారంట, ఆయన దేవుణ్ణి ఎంతగానో నమ్ముతారు, చాలా గొప్పవారు, వారితో సంబంధం అందుకోవటం చాలా మంచి విషయం, ఖచ్చితంగా సీతమ్మ తల్లిని మన రాజ్యానికి రాముల వారి సతిగా తీసుకురావచ్చు అని చెప్పి, సతి అంటే వైఫ్ గా తీసుకురావచ్చు అని చెప్పి అనగానే వెంటనే ఇక మనం లేట్ చేయకుండా ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, రేపొద్దున్నే వెళ్ళిపోవాలని చెప్పేసి ముందు ఏం చేశారంట, బోల్డన్ని గుర్రాలు, ఏనుగుల మీద బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన రాజ్యంలో ఉన్నటువంటి సమస్త సంభారాలు అన్ని సిద్ధం చేయించి పంపించేశారంట. ఆయనతో పాటు వేద పండితుల్ని, మిగతా వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా ఆయన పదండి మనమందరం బయలుదేరదామని చెప్పి తీసుకొని వెళ్ళి మొత్తానికి మిథిలా నగరాన్ని చేరుకున్నారు దశరథ మహారాజు గారు. ఇంకే ఉంది, రాముడు గారి తండ్రి, సీతమ్మ తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఇలా కూర్చొని మాట్లాడుకోవడం ప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది. ఇలా మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నందుకు, మా అమ్మాయిని మీ కోడలుగా మీరు స్వీకరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మేము మా రాజ్యము ఎంతో పుణ్యం చేసుకున్నాము అంటే దశరథ మహారాజు గారు అన్నారంట, తప్పు, మీరు ఇస్తున్నారు, మేము పుచ్చుకుంటున్నాము, ఇంతకన్నా గొప్పది ఇంకే ఉంటుంది, పుచ్చుకునేవాడు గొప్పవాడు అవుతాడండి అని చెప్పి. చూసావా ఇద్దరి సంస్కారం ఎంత గొప్పదో. మరి ఇప్పటికే బాగా ఆలస్యం అయింది, మేము బాగా అలసిపోయి ఉన్నాం కదా, ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుంటాం, తెల్లవారు పొద్దున్నే మనం మళ్ళీ కూర్చొని మిగతా వివరాలన్నీ మాట్లాడుకుందాం అని చెప్పి అనగానే ఆ తర్వాత సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి సంరంభం ప్రారంభమైందనమాట. ఎలా జరిగిందో ఏంటో మరో కథలో చెప్తా, ఓకేనా? మరి ఈ కథ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒకటకి. బాయ్.